హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగున్నారు కోరుకుంటున్నాను. గైస్, చాలా రోజులైంది మనం ఒక వీడియోలో ఇలా కలుసుకొని. సో తెలిసిందే కదా, సో మన ఛానల్ నుంచి ఒక ఎక్స్క్లూజివ్ ఒక చిన్న వెబ్ సిరీస్ రాబోతుంది అనమాట. ఆ వెబ్ సిరీస్ పేరే పాజిటివ్ బ్రేకప్. సో మీకు తెలిసిందే, పాజిటివ్ బ్రేకప్ సాయిస్లోని ఫస్ట్ టైటిల్ అనేది పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి షూటింగ్ అనేది రన్ అవుతుంది అనమాట. సో అదొకైతే మనకి అలాగే మన కాలేజ్ సిఆర్టీ ట్రైనింగ్స్ ఉన్నాయి, ప్లేస్మెంట్స్ అండ్ ఇప్పుడు మనం థర్డ్ ఇయర్కి వచ్చాం. సో ఇంకా ఫోర్త్ ఇయర్ తర్వాత ప్లేస్మెంట్ కంపల్సరీ కొట్టాలి. సో ట్రై చేస్తున్నాను. సో అది మెయింటైన్ చేయాలి, ఇది మెయింటైన్ చేయాలి అండ్ యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయాలి. సో ఇన్ని మెయింటైన్ చేయాలంటే కొద్దిగా నా ఒక్కడ వల్ల అయితే కాదు. సో నాకు సపరేట్ ఒక టీం ఉంటుంది. సో ఒక 2-3 ఉంటారనమాట, అంటే కొద్దిగా హెల్ప్ చేసేవాళ్ళు, ఫ్రెండ్సే. సో ఇదంతా పక్కన పెట్టేస్తే దీనివల్ల నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. బట్ మనం త్వరలోనే మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ అలాగే మంచి వీడియోస్ మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ వీడియో అయితే అన్యూస్ఫుల్ అయితే కాదు, ఇది కూడా ఒక యూస్ఫుల్ వీడియోనే చేయడం జరుగుతుంది. సో ఆ యూస్ఫుల్ వీడియో చూసే ముందు గైస్, నాకు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ. సో నన్ను ఒక ఫ్రెండ్గా అనుకుంటారు, మీ బ్రదర్ అనుకుంటారు, సో ఒక ఎనిమిగా అనుకుంటారు, మీ ఇష్టం. సో ఒక చిన్న హెల్ప్ అదేంటంటే, మన ఛానల్ ఇప్పుడు వరకు 89-95 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వడం జరిగిందనమాట. సో సాధించింది. సో ఇంకా 105 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయితే 1 మైల్ స్టోన్, అంటే నాకు ఒక గోల్ అయితే రీచ్ అయిపోతుంది అనమాట. దానికోసం మీ సపోర్ట్ అయితే కావాల్సి ఉంటుంది. సో కొద్దిగా సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి, వాళ్ళని కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమండి, సపోర్ట్ ఇవ్వండి. ఐ విల్ గివ్ మై లెవెల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ టు యూ. నా దగ్గర ఉన్న అప్డేట్స్ మీకు ఒకవేళ ఏమైనా సజెషన్స్ కావాలి నన్ను పీస్ఫుల్గా అడగచ్చు, ఫీల్ ఫ్రీగా అడగచ్చు అనమాట. యాజ్ అ ఫ్రెండ్గా భావించి మీరు అడగచ్చు. దానిలో ఎటువంటి మొహమాటం అయితే లేదు, పెద్ద చిన్న అనేది లేదనమాట. సో ఇంకా మనం వీడియోలో అడుగు పెట్టేద్దాం. సో మీరు చూసిన సారాంశం తెలుగు, దిస్ ఇస్ ఫ్రెండ్ సైరాంగొట్టిపట్టి. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, ఈరోజు ఈ వీడియోలో అయితే మనం బోట్ కంపెనీ నుండి ఒక నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అయితే రిలీజ్ అయ్యనమాట. ఎప్పుడో రిలీజ్ అయ్యి దాని గురించి ఈ వీడియోతో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఆ ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి ఇదే అనమాట. సో బోట్ సంబంధించిన బోట్ రాక్స్ 335 మోడల్ నెంబర్ కలిగిన నెక్ బ్యాండ్ బ్లూటూత్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అనమాట ఇవి. సో ఈ ఇయర్ ఫోన్స్ అయితే నేను ఒక 2 వీక్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో దీనిలో రివ్యూ చూద్దాం అండ్ అలాగే అన్బాక్సింగ్ చూద్దాం అండ్ ఫుల్ ఏంటో చూసేద్దాం అనమాట. ఫుల్ లెంత్ వీడియో ఈ వీడియోతో, ఇదైతే దీనికి సంబంధించిన లాస్ట్ వీడియో అనమాట ఇది, అంటే రివ్యూ. సో చూద్దాం. సో గైస్, దీని అన్బాక్సింగ్ వీడియో అయితే ఏముండదు, ఓన్లీ బాక్స్ ఉంటుంది. బాక్స్లో ఒక ఇయర్ బడ్స్ అండ్ మనకి మాన్యువల్ ప్రొవైడ్ చేస్తారు అండ్ అలాగే ఒక ఇయర్ ఫోన్స్ ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో వచ్చరికి మీడియం బడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో ఇంకా స్మాల్ లార్జ్ దాంట్లో అయితే ఎక్స్ట్రా బడ్స్ వస్తాయి. మీ అందరికి తెలిసిందే, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నలాగే వీళ్ళు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ నేను ఒక స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది వచ్చరికి క్వాల్కమ్ చిప్ సెట్ వస్తుంది అనమాట. క్వాల్కమ్ యాప్టెక్స్ హెచ్డి క్వాలిటీతో మీకు వస్తున్నాయి అనమాట. డ్రైవర్స్ వచ్చరికి 10mm బూస్ట్ డ్రైవర్స్ అయితే వస్తున్నాయి దీంట్లో. సో అండ్ అలాగే దీంట్లో IPX వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అనమాట. అంటే వాటర్ రెసిస్టెన్స్ అయితే కాదు కానీ స్వెట్ అండ్ కొన్ని ఏది రెయిన్ సర్వే అవుతుంది అనమాట. రెయిన్ వాటర్లో సర్వే అవ్వగలదు. సో మెయిన్ వాటర్లో అయితే ముంచకండి, పాడైపోయే అవకాశం అయితే ఉందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చరికి మెటల్ బాడీ. ఇది ఒకటే మెటల్ అనమాట. మెటల్ అండ్ ప్లాస్టిక్ అండ్ రబ్బర్ కలిగిన బాడీతో వస్తుంది అనమాట ఇది. సో ఈ బోర్డ్ ఏదైతే మన కంట్రోల్ బోర్డ్స్ ఉంటాయో, కంట్రోల్ బోర్డ్ వచ్చేసరికి మనకి మెటల్ అనమాట. అండ్ అలాగే ఇది ఫ్రంట్ సైడ్ మనకి ఇది ప్లాస్టిక్ అనమాట. అండ్ అలాగే రబ్బర్. సో ఇవన్నీ ప్యాకేజ్ అయితే ఇది వస్తుంది అనమాట మనకి. అండ్ అలాగే ఏదైతే మనకి బడ్స్ ఉన్నాయి ఈవెన్ ఇవి కూడా మెటల్ అనమాట. సో అండ్ అలాగే దీని ఒక ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడేద్దాం. సో ఎక్కువ లెంత్ అయితే ఉంటుంది ఈ వీడియో, చూద్దాం పండి ప్రోస్ అండ్ కాన్స్. సో ప్రోస్ వచ్చేసరికి మనకి ఇది వచ్చరికి ఒక మంచి క్వాలిటీతో వస్తుంది అనమాట. ఏదైతే మనకి బోర్డు ఉందో బోర్డు ఎక్కువ పాడైపోయే అవకాశం ఉండదు. అండ్ అలాగే ఏదైతే మనకి బడ్స్ ఉన్నాయి బడ్స్ కూడా చాలా మంచి క్వాలిటీతో అయితే వస్తాయి అనమాట. చాలా ఫినిష్ కూడా చాలా బాగుంది. సో మీరు ఒకవేళ నెక్ బ్యాండ్ ఇలా వాడతారు కాబట్టి ఇలా పెట్టుకున్నప్పుడు మీరు ఏమైనా డ్రైవ్ చేస్తున్నా సరే మీకు చాలా బాగా సెట్ అవుతాయి అనమాట. అండ్ అలాగే ఇది డ్యూయల్ పేర్తో కూడా వస్తాయి అనమాట. సో ఒకేసారి మీరు 2 డివైస్ అయితే పేర్ చేసుకోవచ్చు అండ్ అలాగే 2 పేర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. అండ్ అలాగే 10mm డ్రైవర్స్ అనమాట. ఏదైతే దీంట్లో ఇచ్చారో 10mm డ్రైవర్స్ వల్ల చాలా మంచి సౌండ్ క్వాలిటీ అయితే వస్తుందన్నమాట. సో ఇంకా సౌండ్ క్వాలిటీకి వెళ్ళిపోతే దీంట్లో వచ్చేసరికి మనకి సౌండ్ మాత్రం బాగుందని చెప్పుకోవాలి.
ఎవరైతే బేసిక్ ఇష్టపడుతూ ఉంటారో ఆ బేస్ వాళ్ళకైతే మంచి సౌండ్ అవుట్పుట్ అయితే వస్తుంది. అయితే ట్రిపుల్స్ కానీ కొన్ని మాటలు అయితే మనకి ఇంకా బేస్ వస్తుంది, క్లారిటీ లేదు కొన్ని. సో అదొకటి నేను అబ్జర్వ్ చేశాను. సో బట్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో, ప్రైస్ తర్వాత చెప్తాను. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించింది నాకు. సో ఇంక నెక్స్ట్ వచ్చి కంట్రోల్ విషయాలకు వచ్చేసరికి, సో కంట్రోల్ ఎక్కడైతే మనకి పెయిర్ బటన్ ఇచ్చారనమాట. అండ్ అలాగే ఒక సైడ్ ఏదైతే రైట్ సైడ్ ఉందో రైట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్స్ ఇచ్చారు, అంటే వాల్యూమ్ బటన్స్. అండ్ అలాగే ఇక్కడే మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడే మనకి పెయిర్ బటన్ కూడా ఉంటుంది అనమాట. సో పెయిరింగ్ అంటే మీరు ఇది ఇలా తీసేస్తే ఏదైతే బడ్స్ అలాగే ఈ మ్యాగ్నెటిక్ బడ్స్ అయితే వస్తుంది అనమాట, మ్యాగ్నెట్తో వస్తున్నాయి. సో ఏదైతే మీరు రిమూవ్ చేసిన వెంటనే మీరు కనెక్ట్ అయిపోతాయి ఏదైతే మీరు ఆల్రెడీ పేర్ చేసి ఉంటారో ఆ మొబైల్కి. లేదు నేను మళ్ళీ ఫ్రెష్ మొబైల్ని పేర్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి బటన్ ఉంటుంది. ఆ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే ఇక్కడైతే మనకి లైట్లు వెలుగుతూ ఉంటాయి అనమాట. సో రెడ్ అండ్ బ్లూ కలర్ లైట్స్ అయితే వెలుగుతూ ఉంటాయి. సో ఆ రెడ్ అండ్ బ్లూ కలర్ అది బ్లింక్ స్విచ్ అవుతూ ఉంటాయి, అంటే పేరింగ్ స్టేజ్లో ఉన్నట్టు దాని అర్థం వచ్చేసరికి. సో అదనమాట ఇంకా కంట్రోల్ విషన్స్ వచ్చేసరికి. అండ్ అలాగే నెక్స్ట్ బ్యాటరీ వచ్చేసరికి 10 minutes పెడితే 10 hours మీరు బ్యాటరీ అంటే మ్యూజిక్ క్వాలిటీకి యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే బ్యాటరీ 30 hours అయితే వస్తుంది అనమాట మనకి ఫుల్ ఛార్జ్ చేస్తే. 1 hour అయితే పడుతుంది మీకు, 1 hour 25 minutes అలా పడుతుంది అనమాట మీకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. అండ్ అలాగే మీకు ఈవెన్ నాకు తెలిసినంత వరకు నేను వాడిన ప్రకారం 3 days 4 days అయితే ఈజీగా వస్తుంది గాయస్. మీరు ఎటువంటి మొహమాట పడాల్సిన అవసరం లేదు, ఎటువంటి సందేహపడాల్సిన అవసరం కూడా లేదనమాట. ఎందుకంటే మన కంటిన్యూస్గా 24 గంటలు వాడడం, చెవులో పెడితే చెవులు పోతాయి. సో కంటిన్యూస్గా వాడడం కాబట్టి ఇది మినిమం 3 days అయితే వస్తుంది ఫుల్ ఛార్జ్ పెడితే. అంటిల్ 0% ఛార్జ్ వరకు ఇది మీకు 3 days అయితే వస్తుంది మీరు అప్పుడప్పుడు యూజ్ చేస్తే. లేదు భయ్య నేను 12 గంటలు యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం మీకైనా సరే 2.5 days అలా వస్తుందన్నమాట. మీరు ఎటువంటి మొహమాట పడాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే మీరు ఎప్పుడైతే మీరు బైక్ రైడ్ చేస్తున్నప్పుడు మీకు పడిపోతే అన్న సందేహం అయితే లేదనమాట. ఎందుకంటే ఫిట్ అవుతున్నాయి, బాగా లోపలికి వెళ్ళిపోతున్నాయి అనమాట, కరెక్ట్ ఫిట్ అవుతున్నాయి. ఎందుకంటే ఇది ఇన్నియర్ టైప్ అయితే వస్తున్నాయి కాబట్టి మీకు బాగా ఫిట్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చరికి కాల్ సెక్షన్. కాల్స్ అయితే ఏమవుతున్నాయో మీరు కాల్ మాట్లాడేటప్పుడు నాయిస్ తక్కువ వస్తుంది అనమాట. ఎవరైతే మీరు చెప్పే మాటలు వేరే వాళ్ళకి కొద్దిగా నాయిస్ ఏదైతే ఎక్కువ రష్ ఏరియాలో ఉన్నప్పుడు కొద్దిగా తక్కువైతే నాయిస్ అయితే వస్తుంది, బట్ తక్కువ వస్తుంది అనమాట నాయిస్ అనేది. మీ మాటలు మాత్రం స్పష్టంగానే విడపడుతున్నాయి అవతల వ్యక్తికి. సో మీరు దీన్ని యూజ్ చేసి బ్లూటూత్లో కూడా మాట్లాడుకోవచ్చు, వేరే వాళ్ళతో కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు విత్ లెస్ నాయిస్తో, అంటే నాయిస్ తక్కువతో మీరు మాట్లాడుకోవచ్చు అనమాట. దీంట్లో కూడా నో కాంప్రమైజ్ అవ్వలేదు బోట్ కంపెనీ వాళ్ళు. సో ఐ లైక్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చరికి దీనిలో ఒక చిప్ సెట్. భయ్య అన్నీ మాట్లాడావు, చిప్ సెట్ గురించి ఎందుకు మాట్లాడలేదు ఇప్పటివరకు. సో ఆల్రెడీ ముందే చెప్పాను కదా, క్వాల్కమ్ చిప్ సెట్తో వస్తుంది అనమాట ఇది. సో మంచి కంపెనీ కలిగిన చిప్ సెట్. మీకు ఆల్రెడీ తెలుసు క్వాల్కమ్ అనేది చాలా పెద్ద కంపెనీ. సో ఆ చిప్ సెట్తో వస్తుంది కాబట్టి మంచి మదర్ బోర్డే ఉంటుంది, అంటే మంచి ఏదైతే ప్రాసెసర్ ఉందో మంచి ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. సో చాలా బాగుంది ఓవరాల్గా ప్రోడక్ట్. నేను చెప్పాలనుకుంటే చాలా బాగుందనమాట. దీని ఒక ప్రైస్ వచ్చరికి 1500 rupees ఓన్లీ. సో అంటే నాకు వచ్చింది 1200 rupeesకి అయితే వచ్చిందనమాట. అంటే అప్పుడప్పుడు మీకు అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, ఆఫ్లైన్ స్టోర్స్లో కానీ, బోట్ అఫీషియల్ వెబ్సైట్లో కానీ మీకు ఇదైతే కొద్దిగా ఎలా ఉంటుంది అంటే అటు మారుతూ ఉంటుంది అనమాట. ప్రైస్ అనేది షిఫ్ట్ అవుతుంది, బట్ 1500 పైకి అయితే వెళ్ళదు, 1500 లోపలే ఉంటుంది అనమాట. 1200 rupees లభించవచ్చు, 1299 rupees అయితే లభించవచ్చు. అంటే ఎప్పుడు ఎలా ఉంటుంది చెప్పలేం కదా, ఆన్లైన్ కాబట్టి. సో నాకైతే 1200 rupeesకి అయితే లభించడం జరిగింది ఇది. సో నాకు ఆ ప్రైస్ సెగ్మెంట్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా బాగా నచ్చాయి నాకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో. మీరు ఇంకోటి కూడా అడగచ్చు, ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇప్పుడున్న జనరేషన్ ఈ సిచ్యువేషన్లో మనకి ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కూడా వస్తున్నాయి కదా, వాటి సంగతి ఏంటి అని అడగచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రియల్మీ బడ్స్ డీజో అండ్ బ్రాండ్ కూడా ఉన్నాయి. ఆ ఇయర్ ఫోన్స్ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. దాన్ని అన్బాక్సింగ్ వీడియో మీరు త్వరలోనే చూస్తారు. సో దీనికి ఏంటంటే అది ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ బడ్స్ అనమాట. అంటే ట్రూ వైర్లెస్ అంటే ఎటువంటి వైర్ కనెక్షన్ అయితే ఉండదు, ట్రూ వైర్లెస్ అక్కడ మీకు కనపడుతుంది. ఎటువంటి వైర్ కనెక్షన్ లేని ఒక చిన్న బడ్స్ చెవులో పెట్టుకొని దూదులో పెట్టుకొని పాటలంటే వెళ్ళిపోవచ్చు అనమాట. కాకపోతే కొంతమందికి కొన్ని నచ్చుతాయి, కొంతమందికి ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే భయపడాల్సిన అవసరం లేదు. ఏంటంటే మీరు
ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవ్ చేస్తూ ఉన్నారనుకోండి బైక్ డ్రైవింగ్లో. సో అయితే ఒకవేళ పొరపాటున ఎక్కువ ఫోర్స్ ఎయిర్ వల్ల జారిపోయిన ఇక్కడే ఉంటాయి, ఏదైతే మీకు కాలర్లో పెడతా కాబట్టి ఇక్కడే పడిపోతాయి అన్నమాట. బట్ ఏదైతే ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, ఈవెన్ మీరు 10,000 పెట్టి ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ తీసుకున్నా సరే పొరపాటున ఎక్కువ ఫోర్స్ కానీ ఎయిర్ కానీ వెళ్ళింది అనుకోండి పడిపోతాయి. సో అప్పుడు మనకి ఒక 70 km/h 80 km/h వెళ్ళేటప్పుడు మనకి సడన్గా బ్రేక్ వేయలేం కదా. సో మనం ఎత్తుక్కోవాల్సి వస్తుంది, అది పోతాయి, ఇంకా మనం చెప్పలేం. సో అదొక బ్యాక్లాగ్ ఉంది ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్లో. బట్ దీంట్లో ఎటువంటి నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అయితే మనకు ఉంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఇంకొక 1,500 రూపీస్ పెడితే 3,000 రూపీస్కి రియల్మీ బడ్స్ ప్రో అయితే వస్తున్నాయి. సో బట్ 1,500 రూపాయలకి కలిగిన ప్రోడక్ట్ కాబట్టి దాంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ అన్నీ కొన్ని ఉంటాయి అనమాట. సో ఇంకొక బ్యాక్లాగ్ ఏంటంటే ఈ బోట్లో ఎటువంటి కనెక్షన్ ఉండదన్నమాట. అంటే రియల్మీ లింక్ యాప్ అని యాప్స్ అయితే ఉండవు దీనికి, డైరెక్ట్ కనెక్షన్ ఎటువంటి కంట్రోల్ కానీ ఏమీ అవసరం లేదు. ఉండవు అనమాట దీనికి, అటువంటి లేదు. అదొక బ్యాక్లాగ్, చిన్న బ్యాక్లాగ్. అంటే ఏదైతే మనం కస్టమైజ్ చేసుకునే కంట్రోల్స్ అయితే ఏమి ఉండవు. సో వాల్యూమ్ అప్ అండ్ బటన్, డబుల్ ప్రెస్ చేస్తే ఫ్రెండ్ నెక్స్ట్ సాంగ్కి వెళ్తావు, ట్రిపుల్ ప్రెస్ చేస్తే ప్రీవియస్ సాంగ్కి వస్తావు. అండ్ ఒక చిన్న 1 ప్రెస్ చేస్తే మీకు సాంగ్ పాస్ అవుతుంది, 1 ప్రెస్ చేస్తే సాంగ్ అనేది రెజ్యూమ్ అవుతుంది. సో ఇదే అనమాట ఈ రియల్మీ అని వస్తుంది, సారీ. సో ఇదనమాట బోట్ రాక్స్ 335 నెక్ బ్యాండ్ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ గురించి. సో ఇదైతే ఈ వీడియో మీకు గ్యారెంటీ నచ్చిన ఆస్తాను లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకోసం మీ మిత్రుడు sairamgottipati ఎప్పటికప్పుడు Cine&Tech గేమ్స్తో మీ ముందు ఉంటాడు. సో సైనింగ్ అవుట్ విత్ అవర్ ఫ్రెండ్ sairamgottipati. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.